ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా. ఇటువంటి టిప్స్ మీరు ఇంతకు ముందు ఎక్కడ చూసి ఉండరు, ఎవరు చెప్పి ఉండరంటే టిప్స్ అయితే ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడతాయి, అలాగే కొత్తగానో ఉంటాయి. టిప్స్ అయితే మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే చూద్దాము. నార్మల్గా మనము ఆడవారం పెట్టుకునే పట్టీలు అనేవి నల్లగా మురికిగా అయిపోతూ ఉంటాయి కదండి. ఒక్కొక్కసారి షైనింగ్ అనేది చాలామంది చేపించుకుంటూ ఉంటారు. ఇలా షైనింగ్ అనేది మనం ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా పడేసి వాటితోటే కొత్త వాటిలో ఎలా మెరిపించుకోవాలో చూద్దాము. ఎప్పుడైనా ఇంట్లోనే మనం పొటాటోస్ అనేవి ఉడకబెడుతూ ఉంటాం కదండి. ఆ పొటాటోస్ అనేవి ఉడకబెట్టేసిన తర్వాత వాటర్ని మనం ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము. ఇటువంటి వెండి ఐటమ్స్ క్లీన్ చేసుకోవడానికి వాటర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఇక్కడ ఒక చిన్న బౌల్లోకి బంగాళదుంప ఉడకబెట్టిన వాటర్ని అయితే సపరేట్ చేసుకొని కొద్దిగా సర్ఫ్ని అయితే యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చినట్లయితే కొంచెం షాంపూని కూడా వేసేసుకొని మనం ప్రతిరోజు కూడా వాడుకునేవి ఇలా నెల రోజులకు ఒకసారి 2 నెలలకు ఒకసారి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మురికి అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. మీకు డౌట్ వచ్చి ఉంటుంది, పొటాటోస్వే మనకి ఎందుకు వాడాలి అనుకున్నట్లయితే న్యాచురల్ బీచింగ్ అనేది మనకి పొటాటోలో ఉంటుంది కాబట్టి ఇటువంటి ఐటమ్స్ అనేవి మనం క్లీన్ చేసుకోవడానికి, నల్లగా అయిపోయిన వస్తువులను క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే వాటర్ వేసేసి ఒక పావు గంట సేపు పక్కన పెట్టేశానండి. మీరు వీడియోలో కూడా క్లియర్గా చూసారు కదా. బౌల్లోనైతే నీళ్ళు అనేవి ఎంత నల్లగా అయిపోయాయంటే మనకు మురికి అంతా కూడా 90% అక్కడే వదిలేసిందండి. తరువాత దీన్ని మనం ఒక బ్రష్ తీసేసుకొని చక్కగా ఇలా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా మనకి మురికి ఎక్కువగా ఉందనుకున్నట్లయితే కొంచెం సబీనా, పీతాంబరం పౌడర్ అనేవి మనకి ఇంట్లోనే ఉంటూ ఉంటాయి కదండి. సో వాటితోనైనా క్లీన్ చేసేసుకోవచ్చు. లేదంటే మనం ఆల్రెడీ సర్ఫ్ అనేది వేసాం కాబట్టి బ్రష్తో క్లీన్ చేసుకున్నా సరిపోతుందండి. మురికి అనేది చాలా బాగా వస్తుంది. మనకి పట్టీలు అనేవి కొత్త వాటిలాగైతే మెరుస్తాయి. ఈసారి ఎప్పుడైనా పట్టీలు కానీ లేదంటే వెండి వస్తువులు, నల్లగా అయిపోయిన వస్తువులు ఏవైనా కూడాను క్లీన్ చేయాలనుకునేటప్పుడు బంగాళదుంప ఉడికించే వాటర్ని పడేయకుండా సింపుల్గా ఇలా ట్రై చేసి చూడండి. నేనైతే వాష్ చేశాను ఒకసారి, ఎంత మురికి అనేది వచ్చేసిందో. పట్టీలు అనేవి చాలా అయితే మనకి కొత్త వాటిలో మెరుస్తాయని రెండింటికి డిఫరెంట్ అయితే చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇటువంటి టిప్స్ కోసం మన ఛానల్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకున్నానంటే ప్రతిరోజు నేను చేసి ఇటువంటి వీడియోస్ అన్ని డైలీ నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. పూర్తిగా ఇలా రెండింటిని క్లీన్ చేసి వాష్ చేసి అయితే మీకు వెంటనే చూపిస్తున్నాను చూడండి. ఇంతకు ముందుకి ఇప్పటికి మనకి ఎంత డిఫరెంట్, మురికి అనేది చాలా బాగా పోతుందండి. ఒక్కసారి ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంక సెకండ్ టిప్ని అయితే చూద్దాం. మనం ప్రతిరోజు కిచెన్లోనే వాడే సింక్స్ అనేవి మనము ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి ఈ విధంగా ఓల్డ్ సింక్లు అనుకోండి జంగు పట్టేసి బ్యాడ్ స్మెల్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పటి రోజుల్లో మనకి స్టీల్ సింక్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. స్టీల్ సింక్ కూడా మనకి నల్లగా అయిపోయి జంగు పట్టేస్తూ ఉంటుంది కదండి. అలా ఏ సింక్ అయినా కూడా మనం చిటికెలోనే బ్యాడ్ స్మెల్ రాకుండా, నాచు పట్టకుండా క్లీన్ చేసుకోవాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఏమి లేదు, కొద్దిగా బేకింగ్ పౌడర్ని ఒక స్పూన్ లేదంటే 1/2 స్పూన్ వరకు కూడా వేసేసుకోండి. బేకింగ్ పౌడర్ అనేది ఇటువంటి వాటన్నిటిని క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే బ్యాడ్ స్మెల్ రాకుండా, బ్యాక్టీరియా లాంటిదంతా కూడా పోవడం కోసం ఒక నిమ్మ చెక్క రసాన్ని అయితే పిండుకుంటున్నాను. మన ఇంట్లోనే కుళ్ళిపోయిన, వాడిపోయిన నిమ్మకాయలు ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి. అటువంటి వాటన్నిటిని కూడా ఇలా మనం క్లీనింగ్ పర్పస్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. బ్రష్తో కానీ పీచ్తో కానీ మీ వీలుని బట్టి ఇలా మనం మూలలో కూడా 3 days 4 daysకి ఒక్కసారి క్లీన్ చేసి చూడండి. ఎటువంటి సింక్ అయినా కూడా మనకి కొత్త దానిలాగా ముఖ్యంగా నాచు పట్టదు, బ్యాడ్ స్మెల్ రాదండి. బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి బ్యాక్టీరియా లాంటిది ఏది ఉన్నా కూడా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. సో చాలామంది స్టీల్ సింక్ అనేది ఎక్కువగా నల్లగా అయిపోతుంది అని అంటూ ఉంటారండి. ఇలా నల్లగా అయిపోయిన సింక్ కూడా మళ్ళీ మనకి కొత్త వాటిలా మనం కట్టించేటప్పుడు ఎలా అయితే ఉంటుందో అలానే మెయింటైన్ చేయాలంటే అప్పుడప్పుడు కొద్దిగా బేకింగ్ పౌడరు ఇలా కొంచెం నిమ్మరసాన్ని వేసేసుకొని ఇలా బ్రష్తో క్లీన్ చేసుకొని చూడండి. ఇటువంటి ఓల్డ్ సింక్ అయినా లేదంటే కొత్త సింకులు అయినా కూడా చాలా నీట్గా ఉంటాయి. నిమ్మరసం వేయడం వల్ల మనకి ఫ్రెష్నెస్, గుడ్ ఫీలింగ్ అనేది వస్తుందండి, మంచి స్మెల్ వస్తుంది. ఒకసారి అయితే మీకు వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇంతకుముందు నాచు పట్టేసి బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేసేది, జంగు పట్టేసి ఇప్పుడైతే కొత్త దానిలాగా అయితే ఉంది. ఖచ్చితంగా ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దాం. అయితే మనకు సమ్మర్ కదండి, మనం కొద్దిగా ఎండలోకి వెళ్ళినా సరే మనకి వేడికి కానీ లేదంటే ఎండకి కానీ ఫేస్ మీద ట్యాన్ అంటే మచ్చలు అనేవి ఏర్పడిపోతూ ఫేస్ అనేది బ్లాక్ అయిపోతుంది కదా. అలాంటప్పుడు ఈ బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగకుండా, ఇటువంటి కెమికల్స్ వాడకుండా ఇంట్లోనే న్యాచురల్ వాటితో మనం అయితే ఒక ప్యాక్ లాగా అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఒక స్క్రబ్బింగ్ లాగా అనమాట. దానికోసం ఒక ఫ్రెష్ టమాటాని ఈ విధంగా ఒక 1/2 piece కట్ చేసుకోండి. ఆ తర్వాత షుగర్ అనేది ఉంటుంది కదండి, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది స్క్రబ్బింగ్ లాగా. ఆ తర్వాత మీకు నచ్చిన ఏదైనా కాఫీ పౌడర్ను కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనం టమాటా పీసెస్ మీద రెండింటిని వేసుకొని మన ఫేసు, నెక్ లేదంటే చాలామంది బాడీ వైటింగ్ గురించి కూడా
టిప్ చెప్పమని చాలామంది అడుగుతున్నారండి. ఇలా మన బాడీ అంతా కూడా స్క్రబ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఒప్పుకున్నట్లయితే మన హ్యాండ్స్, లెగ్స్ ఇలా మన కాలు ఫింగర్స్ కానివ్వండి బ్లాక్గా అయిపోతూ ఉంటాయి కదండి బయట తిరిగి వచ్చేసరికి. ఇలా మనము బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగామంటే ఖచ్చితంగా కెమికల్స్ ఉంటాయి, ఎక్కువ ఖర్చు కూడా అవుతుందండి. ఇలా మనము వారానికి 1-2 సార్లు ఇలా ట్రై చేసి చూడండి, మీరే రిజల్ట్ అనేది అబ్జర్వ్ చేస్తారు. ఒక్కసారి నా హ్యాండ్ అయితే చూడండి, ఇప్పటికి ఇంతకు ముందుకి ఎంత డిఫరెంట్ అనేది ఉందో. మీరు ఖచ్చితంగా దీన్ని వారానికి 1-2 సార్లు అయితే ట్రై చేయాలండి. ఎవరైనా ట్రై చేయొచ్చు, ఆడవారైనా మగవారైనా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. న్యాచురల్గా ఇంట్లోనే టమాటా స్క్రబ్బింగ్ చేసుకొని చూడండి, మీ హ్యాండ్స్ కానీ ఫేస్ కానీ క్రమక్రమంగా బ్రైట్నెస్గా తయారవుతాయి, ఫేస్ మీద ట్యాన్ కూడా పోతుంది. యూజ్ అవుతుందండి, తప్పకుండా ట్రై చేయండి. 4th టిప్ అనేది చూద్దాము. ప్రతిరోజు కూడా మనం గిన్నెలు వాష్ చేసుకునే పీచులు అనేవి మనం ఎంత శుభ్రంగా ఉంచుకున్నా కూడా అందులో బ్యాక్టీరియా అనేది చేరిపోతుంది, బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేస్తుందండి. నార్మల్గా చెప్పాలంటే మనం వారానికి ఒక్కసారి ఈ పీచులు మార్చుకోవాల్సి ఉంటుంది. ప్రతి వారం మనం మార్చుకునే అంత టైము మనీ కూడా మన దగ్గర ఉండకపోవచ్చు కదండి. అలాంటప్పుడు పీచుల్లోన బ్యాక్టీరియా లేకుండా, బ్యాడ్ స్మెల్ రాకుండా, ఎటువంటి హెల్త్ ఎఫెక్ట్ అనేవి మనకు లేకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. మనము నైట్ టైం గిన్నెలన్నీ క్లీన్ చేసేసి పడుకుంటూ ఉంటాం కదండి, అంటే పీచులతో మనకి ఎప్పుడు ఏం పని ఉండదు. అలాంటప్పుడు ఈ విధంగా కొద్దిగా వేడి నీళ్ళలో కొద్దిగా బేకింగ్ పౌడర్ అండ్ అలాగే కొంచెం వంటకు వాడే సాల్ట్ని యాడ్ చేసేసుకోండి. ఈ రెండింటిని మిక్స్ చేసుకొని ప్రతిరోజు మన పని అంతా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా రోజుకు ఒక్కసారైనా మనం ప్రతిరోజు వాడే పీచులన్నింటినీ కూడా ఇలా వేడి నీళ్ళలో ఉంచేసి నెక్స్ట్ డే శుభ్రంగా వాష్ చేసుకొని వాడుకున్నాం అనుకోండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవండి. వీటితో మనము మళ్ళీ క్లీన్ చేస్తూ ఉంటాం కాబట్టి హెల్త్ ఎఫెక్ట్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సింపుల్గా ఇలా వేడి నీళ్ళలో ఖచ్చితంగా రోజుకు ఒక్కసారైనా లేదంటే రోజు తప్పించి రోజైనా కూడా మనం వాష్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా వేడి నీళ్ళు పెట్టడం వలన ఐరన్ పీచ్ అనేది మనకి ఏంటంటే వదులుగా అయిపోతుంది కదండి. ఇలా వేడి నీళ్ళు పెట్టడం వల్ల దగ్గరగా కూడి మనకి చేతికి కూడా గీసిపోకుండా ఉంటాయండి. ఇలా మనము హెల్త్తో పాటు మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ని అయితే చూద్దాము. ఇప్పుడైతే సమ్మర్ కదండి, ఈ సమ్మర్లో మనం ఎక్కువగా బాధించే విషయం ఏంటంటే చీమలు అనేవి ఎక్కువగా కిచెన్లో చేరిపోతూ ఉంటాయి. ముఖ్యంగా షుగర్ డబ్బాకి ఎంత కప్పు టైట్గా వేసినా చీమలు పట్టేస్తూనే ఉంటాయి కదా. ఇలా చీమలు అనేవి అస్సలు షుగర్ డబ్బా దగ్గరికి రాకుండా ఉండాలంటే ఒక కాటన్ కానీ లేదంటే ఒక టిష్యూ పేపర్ కానీ తీసుకొని కొంచెం వినీగర్ని వేసేసుకొని ఇలా మన కిచెన్లోనూ ఏవైనా స్వీట్ ఐటమ్స్ కానీ షుగర్ డబ్బాలు, బెల్లం డబ్బాలు లేదంటే ఇంకా ఏవైనా కిచెన్ ఐటమ్స్ పాడైపోతాయి అనుకున్నట్లయితే ఇలా వేయడం వల్ల కిచెన్ సామాన్లు అనేవి పురుగు పట్టవు, చీమలు కూడా పట్టవు, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 6th టిప్ని అయితే చూద్దాం. ఈ టిప్తో ఖచ్చితంగా మన శ్రమతో పాటు మనీ, టైం కూడా సేవ్ అవుతుందండి. అది ఎలా అంటే మనం ప్రతిరోజు కుక్కర్లో రైస్ వండుతూ ఉంటాం, లేదంటే పప్పు వండుతూ ఉంటాం. ఇలా ఏదైనా కుక్కర్లో వండేటప్పుడు అది చల్లారడానికి మనకి మ్యాక్సిమం 30 to 40 minutes పడుతుంది కదా. ఎంత వేడిగా ఉండేటప్పుడు ఈ వేడిని వేస్ట్ చేసుకోకుండా మనము బట్టల్ని 15 రూపాయలు 20 రూపాయలు పెట్టి ఒక్కొక్క జతను ఇస్త్రీ చేస్తూ ఉంటామండి. ఇలా ఈజీగా వేడిని పోగొట్టకుండా ఇంట్లోనే మనం ఎన్ని బట్టలైనా చకాచక ఇస్త్రీ చేసేయచ్చండి. కుక్కర్ అనేది విజిల్స్ అవ్వగానే వేడిగా ఉండేటప్పుడే మనం ముందు ఈ విధంగా బట్టలు ఐరన్ చేయాలనుకునే వాటిల్ని కిందన ఒక దుప్పటి లాంటివి, రగ్గులు లాంటివి గట్రా వేసేసుకొని ఇస్త్రీ చేయవలసిన బట్టలు అన్నింటినీ కూడా ఈ విధంగా మనము చక్కగా రెడీ చేసుకున్న తరువాత మనము కుక్కర్లోని ఏదో ఒకటి ప్రతిరోజు వండుతూ ఉంటాం కదండి. ఇలా వేడిగా ఉండేటప్పుడు తెచ్చేసుకొని చక్కగా మనము 2-3 జతల వరకు కూడా ప్రతిరోజు ఐరన్ చేసేసుకున్నాం అనుకోండి, బయట మనము బట్టలు ఐరన్ చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ ఇంట్లో ఐరన్ బాక్స్తో చేయాలనుకున్నా చాలా కష్టము. అలా అయినా మనకు కరెంటు బిల్లు కూడా చాలా ఎక్కువ వచ్చేస్తుందండి. సింపుల్గా ఇలా మనము ఈ వేడిని కూడా వేస్ట్ చేసుకోకుండా ఇలా మనం ఎన్ని బట్టలైనా కూడా ఐరన్ చేసేయచ్చు. బట్టలు అనేవి చాలా బాగా అయితే ఐరన్ అయిపోతే వీడియోలో కూడా మీరు క్లియర్గా చూస్తున్నారండి. ఎంత నలిగిపోయిన బట్టలైనా సింపుల్గా ఇలా తయారు చేసేయచ్చు. ఒక్క కుక్కర్తో మనం అయితే 4-5 బట్టలు అయితే ఇస్త్రీ చేసేయచ్చు. దీనివల్ల మన టైంతో పాటు మనీ సేవ్ అవుతుంది. క్లాత్ అయితే చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఐరన్ చేసేసానో. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో. ఐ హోప్ ఈ కొత్త టిప్స్ అన్ని మీకు యూజ్ చేయని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.